Excuse me, sir. Excuse me, sir. Excuse me, sir. Sir, లేదు సార్ మీ పిఏని. ఏంటి విషయం చెప్పు. థ్యాంక్ యూ సార్. సార్ మేడం పొద్దున కాఫీ పౌడర్ తాగారా? మేడమా? ఎవరెవరు? సార్ మీకు తెలియదు కదా సార్. సారీ మనకి పెళ్ళి మంచిగా మనకు కాదు సార్ మీకు. మర్చిపోతాం సార్ ఇంటికి కాఫీ తాగారా? కాఫీ? ఓ కాఫీ. కాఫీతో కళ అయిపోయింది. మర్చిపోయా, నువ్వు ఇచ్చిన కాఫీ వల్ల పీపీ కనిపెట్టా. చూడు ఎవరు సాధించలేదు ఇప్పుడు వరకు. ఇది నేనే కనిపెట్టా ఫస్ట్ ప్రపంచం మొత్తానికి. సార్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. ఇలాంటి కంప్లీట్ అవ్వాలి సార్. సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్. నిజంగా చాలా కనబడుతున్నాం, చాలా చేస్తాం కానీ హృదయంలో ఏదో అశాంతి ఎదుర్కొంటుంది. ఏదో తీరని రోడ్డు నన్ను వెంటాడుతున్నట్టుంది. ఎంత కనిపెట్టినా, ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని సాధించినా కానీ ఈ రోడ్డు మాత్రం తీరట్లా. మీరు నన్ను ఎప్పుడు నుంచి వస్తున్నారు? ఏంటో మరి ఏం చేయాలంటే విన్నాను. కదండి, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఎన్నెన్నో విజయాలు సాధించారు. ఆయన చేసిన ప్రాజెక్ట్స్ కి మరి ఆయన ఒక గ్రేట్ లీడర్, ప్రపంచంలోనే ఒక గ్రేట్ లీడర్ అయిపోయారు. చూద్దామా? ఈ గేమ్ నేను నడిచడం చాలా కష్టంగా ఉంది. ఎలాగైనా ఈరోజు ఇది ఓడించాను. కమాన్ వెళ్ళు వెళ్ళు. యా ఏం చేసా ఇదే ఫోన్ చేస్తారా? నేను గేమ్ ఆడుకుంటాను బాస్ కూడా చెప్పేశాడా? బాస్ ఈ టైంలో ఫోన్ చేస్తారేంటి? హలో హలో. బాస్ చెప్పండి బాస్. హాయ్ మిస్టర్ వివేక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ బాస్, థ్యాంక్ యూ. నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా. నువ్వు మనం చేసిన ప్రాజెక్ట్ బాగా క్లిక్ అయింది. అవునా బాస్? క్లయింట్స్ బాగా సాటిస్ఫై అయ్యారు ఈ ప్రాజెక్ట్ మీద. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తంలో నువ్వు చేసిన ప్రాజెక్ట్ బెస్ట్ అయింది. నీ టీం బెస్ట్ టీం అయింది. నువ్వు ప్రస్తుతానికి ఒక బెస్ట్ టీం లీడర్ అనమాట. అన్ని బెస్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. నీకు నీ అప్రైజల్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. నిజంగా సార్? లేదా ఊరికే పల్లెకి ఫోన్ చేశాను మరి. సార్ మరి ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు సార్? ఈవినింగ్ 6 o'clock ఇన్నోటల్ హోటల్ అరేంజ్ చేస్తున్నాం. వచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వావ్, నేను వరల్డ్స్ బెస్ట్ ప్రోగ్రామ్ అండి. ఎస్, నేను సాధించిన ప్రాజెక్ట్ విజయవంతమైంది కాబట్టి మనం సక్సెస్ సాధించాం కాబట్టి పార్టీ చేసుకుందాం. మనం పార్టీ చేసుకోవడంలో తప్పలేదు. Let's party tonight. అబ్బా, చాలా లేట్ అయిపోయింది. పార్టీ చాలా పడిపోయింది. సరే, ఫ్లాట్ పక్కనే కదా, 4 అడుగులు వెళ్దాం. నిజంగా ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండదు.
ఇంత పెద్ద సిటీ సెంటర్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 4 వీలర్స్, ఒక 2 వీలర్స్, ఒక బెస్ట్ ప్రోగ్రామ్, ఇంత చిన్న వయసులో ఎన్ని సాధించడం. వావ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించి నేనే గర్విస్తున్నా. కానీ ఇంత ఉన్నా, ఇంత చేస్తున్నా, లైక్ ఎన్ని సంపాదించినా కూడా నా మనసులో ఏదో తీరని అశాంతి, తీరని లోటు ఏదో నన్ను వెంటాడుతుంది. నిజమైన సంతోషం నేను అనుభవించలేకపోతున్నా. సర్లే, ఫ్లాట్ కొంచెం పడుకుని నేను సక్సెస్ మీట్ కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారిని చూశారు కదండి, తన పరిస్థితి అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక బామ్మని చూద్దామా? శివారి ఇంటికి వెళ్దామా? వెళ్దాం. శివ శివ బాబోయ్, అలాగే నానా 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 మా అమ్మ బాగున్నావా? నానా నానా బాగున్నావా? అమ్మ బాగున్నావా? ఏమిటి ఇలా వచ్చారు? నానా బాగున్నావా? అరుస్తున్నావు ఏమిటి నువ్వు? ఏమిట్రో మొన్న వచ్చినప్పుడు ఎంత ఉండేవాడివి, కొంచెం అంగులో ఎదిగా ఏంటి కంప్లైంట్ అవుతున్నావా? వారిని కంప్లైనా? ఓహో, కంప్లైనా? ఏంటో కొనుక్కుంటున్నాడు వీడు. వామ్మో, ముసలానికి పరిచయం అయిపోయింది. నానా బాగున్నావా? ఏమిట్రా బాతు గుడ్డ? వామ్మో, ఏమిట్రా నా ఇంట్లో బాతులు ఉన్నాయని వెనకాల తెలుసు? మా ఇంట్లో బాబాయ్ నీలో బాత్రూమే. మా ఇంట్లో బాతుగుడ్డు ఏముందా నీకెలా తెలుసా? సరేలే, అది బియ్యం పెట్టిలో ఉంది. బాతుగుడ్డు పట్టుకెళ్తే పెట్టుకెళ్ళావు కానీ బియ్యం పట్టుకెళ్ళకు. రాత్రి కూడా వండుకోవాలి నేను బాబు. అబ్బాబ్బా, అది కాదు బాబా. బాగున్నావా అని అడుగుతున్నాడు. ఏమిటో తెలగలా మాట్లాడుతున్నావు? ఏమిటో మన వచ్చిన చక్కగా భుజగలా ఉన్నా, ఇప్పుడేంటి తెల్లగలా పీలిపోయావు? అయ్యో, ఏదో సన్నపూస కారపూస అని తింటగా మానేస్తున్నారు. ఆ రోజుల్లో మేమైతే అరుసులు ఉండలు చేసుకుంటూ అని ఉంటాగే కూడా ఈ రోజు ఇలా బలంగా ఉన్నామంటే మరి ఆ రోజు తింటే. బామా అది కాదే, సేవా ఉందా? ఏమిట్రా ముద్దమత్త? ఏంటి ఇప్పుడు ఇంటికి ఎందుకు? ఆ పుల్లెట్ నాకు చాలా ఇష్టం. నా వెనక దొడ్లో వేసుకున్నాను. అవి పొయ్యి కట్టు, మీరు కావాలంటే పక్క ఇంట్లో కోసుకోండి వెళ్ళి. ఏం బామో? అది కాదు బామ్మ, శివా ఉందా? ఏమిటే? అది కాదు బామ్మ, శివా. ఎందుకే చూడాలనుకున్నా? నాకేమన్నా చూడాలనుకుంటున్నావా? ఉందా? ఓహో, నా మనవరాలు శివానా? ఇప్పుడు అర్థమైంది. వామ్మో, ఇప్పటికైనా బతుకాను. నా మనవరాలు శివ అనాథాశ్రమానికి వెళ్ళింది. ఎందుకంటే ఆ నాన్న 1000 రూపాయలు ఇస్తే బట్టలు కొని అనాథాశ్రమంలో ఇవ్వడానికి వెళ్ళింది. రేపు క్రిస్మస్ కదా, పాపోయే వాళ్ళకి అమ్మా నాన్న లేని వాళ్ళకి ఇచ్చి ఇవ్వడానికి వెళ్ళింది. మీకంటే ఉన్నారు మరి కొంటారు, వాళ్ళకి లేరు కదా, ఇవ్వడానికి వెళ్ళింది. హాయ్ శివ, హౌ ఆర్ యు? హాయ్ ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్, నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజు నేను ఎంత మంచి పని చేశాను. బాగా చెప్పిందిలే. ఈ రోజైతే నా జీతంతో అనాథ పిల్లలకు బట్టలు కొనిచ్చాను తెలుసా? అవునా? నా హృదయంలో ఎంత సంతోషం ఉన్నది తెలుసా? ఎవరు ఇవ్వలేనంత సంతోషం నా హృదయంలో ఉన్నది.
అబ్బా శివ వాళ్ళ మంచి పని చేసింది కదూ. చాలా మంచి పని చేసింది. ఇంకో మంచి పని చేద్దామా? ఇంకో మంచి పని చేద్దాం. అది మన వీధి చివరన సైంటిస్ట్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్దామా మనం అందరం? సైంటిస్ట్ అంటే ట్యూబ్ పెట్టుకుని ఇలా కష్టపడతాడు. అప్పుడప్పుడు ఆమెను కూడా మర్చిపోతుంటాడు. ఆయనేనా? అంకుల్కే. సరే వెళ్దాం మరి. సరే. అంకుల్ 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 అలా కాదు బాబు, అందరూ ఒకేసారి గట్టిగా పెట్టండి. బాబు ఏం కావాలి మీకు? హాయ్ అంకుల్. చెప్పమ్మా బాబు. ఈ వీధి చివర మేమందరం ఉన్నాం, మీకు తెలుసా అంకుల్? ఎప్పుడు చూసినట్టు గుర్తు వస్తుంది. మీరు బయటకు వస్తే తెలుస్తుంది. మీరు లాక్డౌన్ ఉంటారు కదా. సరే ఉన్నారులే చెప్పండి. హౌ ఆర్ యు అంకుల్? ఏదో అలా ఉన్నాం. అంకుల్ మీరు ఈ మధ్య కొత్త మీ గురించి పేపర్లో చదివాం, టీవీలో చూసాం. మీరు కొత్తగా పీటీ కనిపెట్టారంట కదా. అది అంత పంపలేదు నీకు ఇంకా. ఇదే చూడండి ఎలా ఉంది. రత్నాలా ఉంది అంకుల్. జాతరలో ఉందని తాగిపోయినమ్మా. అయితే మీరు ఇంత సంపాదించారు కదా, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కదా, మీ మనసులో అయితే మీ హృదయంలో అయితే చాలా గర్విగా ఉంటుంది కదా అంకుల్. నీకెలా తెలుసు? నాకే కాదు అంకుల్, ఆ ప్రియ యేసునికి, ప్రియ రక్షకునికి కూడా మీ హృదయం గురించి తెలుసు అంకుల్. ఉంటారా? ఆయన దేవాది దేవుడు మన కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహామహిమను విడిచిపెట్టి 2015 సంవత్సరాల క్రితం ఈ భూమిపై మనుషుల రూపంగా జన్మించారు. మీకు తెలుసా అంకుల్? తెలీదు, ఇప్పుడే వింటున్నా. అయితే మీకు నిజమైన సంతోషం మీ హృదయంలో గడిపిలు పోవాలంటే, నిజమైన సంతోషం మీ హృదయంలో ఉండాలంటే, ఆ యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయం ఆయనకి ఇస్తే మీరు నిజమైన సంతోషం పొందుకుంటారు అంకుల్. అలాగే తప్పకుండా ఇస్తాను నిజమైన సంతోషం కోసం. అవునంకుల్, మనందరం కలిసి ప్రార్థన చేస్తే, ఆ నిజ రక్షకుని కలిసి మనం అందరం ప్రార్థన చేస్తే, మీరు ఆయన ఎంత విశ్వసిస్తే నిజంగా మీ హృదయంలో నూతనమైన సంతోషం, ఆనందం ఎన్ని సంపాదించినప్పటికీ ఆ నూతనమైన సంతోషం, ఎవరు తీయలేనటువంటి ఆనందం మీ హృదయంలో ఎప్పటికీ ఉంటుంది అంకుల్. అలాగే ప్రార్థన చేద్దాం అయితే. సరే అంకుల్. పరిశుద్ధుడా యేసయ్యా, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరలోకపు తండ్రి, అయ్యా మీరు మా కోసం 2015 సంవత్సరాల క్రితం ఆ మహిమను విడిచిపెట్టి అయ్యా మా కోసం ఈ భూమిపై ప్రభావ అయ్యా మమ్మల్ని రక్షించడానికి ప్రభావ, అయ్యా ప్రతి పాపం నుంచి విడిపించడానికి ప్రభావ, అయ్యా మా హృదయంలో నిత్యమైన ఆనందాన్ని మీరు ఇవ్వడానికి అయ్యా ఈ భూమిపై వచ్చిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా ఈ సైంటిస్ట్ హృదయంలో, ఈ సైంటిస్ట్ హృదయంలో మీరు నిత్యమైన ఆనందాన్ని మీరు ఉంచమని అడుగుతున్నాను. ఆయనని ఎంతో విశ్వాసం ఉంచి అయ్యా మోకాళ్ళలోని ప్రభు నేను సొంత రక్షకునిగా అంగీకరించడానికి మీరు చూపించిన కృపకై మీకు స్తోత్రాలు. అయ్యా నిత్యమైన ఆనందాన్ని అయ్యా ఆ బిడ్డకు మీరు దయచేయమని యేసు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రభు. ఆమేన్. ప్రార్థన చేసిన తర్వాత నాకు చాలా నెమ్మదిగా ఉంది. నేను నిజంగా యేసుక్రీస్తు నా సొంత రక్షణగా అంగీకరిస్తాను. సరే అంకుల్, బాయ్ అంకుల్. బాయ్. ఈ ఆనందం, ఈ క్రిస్మస్ ఆనందం మీలో ఎల్లప్పుడూ ఉండాలని మేము ఎప్పటికీ కోరుకుంటున్నాం అంకుల్. బాయ్ అంకుల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ పిల్లలు. సరే మరి వెళ్దాం మరి. ఓకే. హలో అశ్విన్, సాయంత్రం 6 o'clock మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను, నువ్వు వస్తాను వచ్చి.
మీరా మన నిధులు ఉంటారు యా ఓకే థ్యాంక్ యూ మీరా గారు ఓకే నేను ఇప్పుడు మీటింగ్ వెళ్ళాలి అర్జెంట్గా సక్సెస్ మీట్ ఉంటుంది ఓ కంగ్రాట్స్, మీ గురించి నిన్న మీరు ఒక ప్రోగ్రామ్ బాగా చేశారంట కదా. ఓకే, అయితే మీరు ఇంత పేరు ప్రఖ్యాతులు మరి ఇన్ని సంపాదించుకున్నారు కదా, మీ గురించి ఇంత గొప్పగా మీకు అన్నీ ఉన్నాయి కదా, మీకు ఏది కూడా కొదవలేదు కదా, ఐశ్వర్యము, కారు, మంచి ఇల్లు అన్నీ ఇచ్చింది కదా, అయినప్పుడు మీ హృదయంలో చాలా గర్భిణిగా ఉంటుంది కదా. ఇది నాకే కాదు, మన యేసయ్య ప్రియ రక్షకుని ఆయన్ని మనం ఆయనకు కూడా తెలుసు మీ హృదయంలో గర్భిణి ఉందని. ఆయన 2015 సంవత్సరాల క్రితం ఆ మహామహిమను విడిచిపెట్టి మన కోసం ఈ భూపై మనుష్య రూపంలో వచ్చిన దేవాది దేవుడు మన పాపముల నుంచి అన్నిటినీ విడిపించి క్రిస్మస్ ఆనందాన్ని, నిత్యమైన ఆనందాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు. నిజమైన ఆనందం ఈ డబ్బులోను, ఐశ్వర్యంలోను, మంచి గృహంలోనూ ఉండదు. ఆయనను మన హృదయంలో విశ్వసిస్తే, మీ హృదయాన్ని ఆయనకి ఇస్తే నిజమైన ఆనందాన్ని మీరు ఎప్పటికీ పొందుకోగలుగుతారు. అయితే మోకరించి ఆయన ప్రియరక్షకుడిగా మీ హృదయంలో ఆయన ఆహ్వానిస్తే నిత్యమైన ఆనందం అన్ని కూడా మీకు ప్రభు ఇస్తారు. కృపగల తండ్రి, ప్రియరక్షకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఆ సైంటిస్ట్ హృదయంలో మీరు ఇచ్చిన ఆనందాన్ని ప్రభు, దేవా ఈ సాఫ్ట్వేర్ అన్న వాళ్ళ హృదయంలో కూడా మీరు గైడ్ చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నీకు ప్రభు తన హృదయాన్ని అర్పించడానికి సిద్ధపడి ఉండగా ప్రభు, ఆయన హృదయంలో మీరు నివసించి నిత్యమైన ఆనందాన్ని ఆ బిడ్డకిచ్చి ప్రభు, ఆ బిడ్డ నలుగురిని పంచడానికి ప్రభు మీరే కృప చూపించి ఆ బిడ్డని కోగిలో భద్రపరచమని యేసుకి శ్రేష్టమైన అమ్మలు అడిగి కొంచెం తండ్రి. ఆమేన్. చెప్పాలంటే సంతోషం వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది.